పులివెందుల ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఏం చేద్దామంటావు? ఏం చేద్దారంట? అదే నేను చెప్పేది కాదు. ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు. అదొక సమస్య ఉంది నాకు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవస్థలో 5 ఏళ్ళు సంపాదించిన డబ్బులు ఉంది. ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది. ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు. అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను, 200-500 రూపాయలు రద్దు చేయండి, క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం. అవన్నీ ఏంటి మనం చెప్పేట్టు లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ. కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి? ఇవన్నీ ఉంటాయి. ఎవరు ఎన్ని అరిచినా ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్, ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు, అవినీతి పరులు తప్పించుకోలేరు. ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది గవర్నమెంట్. ఎవ్వరికి భయపడదు, సిస్టమేటిక్గా ఉంటాం. ఎవరు తప్పు చేసినా, ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు ప్రభుత్వం భయపడదు. 29,000 కోట్ల అప్పు ఉంటే రావాల్సిన 52,000 కోట్ల వరకు ఉన్నాయన్నారు కదా, అట్లాంటి వాటిని రికవరీ చేయడానికి ఏమన్నా చేయాలి? అది కూడా గవర్నమెంటే ఇవ్వాలి. మళ్ళా ఎక్కడ నుంచి కాదు, దానికి కూడా గవర్నమెంట్ లింక్. మళ్ళీ ఎక్కడికి వచ్చింది లింక్? గవర్నమెంట్కే వచ్చింది. అది కూడా ఇవ్వకుండా చేసేసాడు. మళ్ళా వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు, వాళ్ళ సేవింగ్స్, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా డైవర్ట్ చేసేసుకున్నాడు బ్రూవరీస్ కార్పొరేషన్కి. వాట్ డూ యూ సే? మీరు ఎవరు అతన్ని చీకొట్టడం లేదు. నువ్వెట్ట చేస్తావు, నేను చేస్తా, చేయకుండా నేను, ఎందుకంటే నాకు బాధ్యత అది. ఐ విల్ డూ ఇట్. సార్, తెలంగాణ నుంచి రావాల్సిన 7,000 కోట్లు బ్యాలెన్స్ ఎలాగో ఉంది, దాన్ని ఏమైనా మొన్న చర్చకు వచ్చిందా సార్? వీటి విషయాల్లో పెట్టాం కదా కమిటీ. నువ్వు కూడా మెంబర్గా ఉంటావు కమిటీలో? కాదు, అది కూడా చూడాలి. ఇచ్చారా? లోకల్ బాడీస్ నుంచి ఎప్పటికప్పుడు పవర్ కట్ చేశారు, ఇది డబ్బులు కట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ నుంచి. అవి మీకు వచ్చాయా లేదంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయా? పార్ట్ వచ్చాయన్నాడు. అది చూడాలి, లెక్కలు చూడాలి. ఇప్పుడు లెక్కలు చూడాలంటే ప్రజెంట్ సిఏజీ కూడా లాభం లేదు, కొత్త సిఏజీ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక 7,000 కోట్లు విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది సార్. ఆ విషయంలో ఏం చేయబోతా ఉన్నారు? వాటిని సాధించారు. నిన్న కూడా ఈ ఇష్యూ ఫ్లాగ్ చేశాం. సరే, కొన్ని వాళ్ళు కూడా, ఎందుకంటే కమిటీ కూడా వేసాం, క్యాబినెట్ సబ్ అఫీషియల్ కమిటీ ఒకటి, మినిస్టర్స్ కమిటీ కూడా ఒకటి వేసాం. దే విల్ డిస్కస్ ఆల్ దిస్ ఇష్యూస్. సార్, ఇప్పుడు టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తూ ఉంటున్నారు. అట్లాగే లాసెస్ చెప్పాలి కదా, ఇప్పుడు చెప్పాను నేను. నువ్వు చెప్తున్నావు నాకు, నేను ఉండే వాస్తవ పరిస్థితి కాదు సార్. ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే, లాస్ట్ 5 yearsలో ఈ ట్రూ అప్ ఛార్జెస్, అలాగే సర్ఛార్జెస్ అని చెప్పి 300 రూపాయల బిల్లు వస్తే 700 అంటే 400 కలిపి 700 రూపాయల బిల్లు కట్టించుకున్నారండి. టీడీపీ కూడా ఆందోళన చేసింది దాని మీద. ఇప్పుడు రాబోయే కాలంలో అంటే టారిఫ్లు పెంచుతాం కానీ, లేకపోతే కనుక ఇటువంటి ఛార్జెస్ ఏమన్నా కస్టమర్ మీద ఏమైనా ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుందండి? అంటే నేను ఏమంటానంటే, నేను వాస్తవాలు 1,29,503 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. దీన్ని సర్వైవ్ చేయాలి. ఇప్పటికీ రావాల్సిన బకాయిలు కూడా కొన్న డిపార్ట్మెంట్కి అవి కూడా చెప్పాను, 50,000 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో, అందులో మెజారిటీ గవర్నమెంట్ ఇవ్వాలి, లేకపోతే ఇంకొక 17,000 కోట్లు కూడా మళ్ళీ ఈ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అవన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఉన్నాయి, అన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. చేసిన తర్వాత ఒక కాల్ తీసుకొని ఏ విధంగా ప్రజలకు మేలు చేయగలుగుతాం. సిచ్యువేషన్ ఇది. నేను అన్ని డిపార్ట్మెంట్లు ఈ పరిస్థితి, రోడ్లు లేవు, భయంకరంగా ఉన్నాయి. డిపార్ట్మెంట్లు అన్నీ ఇప్పుడు మీరు చూశారు, నేను ఇక్కడికి వస్తే కనీసం పాయింటర్ కూడా ఇవ్వలేకపోయారు. నాకు కూడా మూడు పోయింది 10 నిమిషాలు. ఇంకా కోపం వస్తే దానికంటే బియాండ్ నేను వెళ్ళలేను. నేను నిబ్బరం చేసుకోవాలా, నిబ్బరం చేసుకున్నా. వాళ్ళ డ్యూటీ ఏంటి? పాయింటర్ పెట్టుకోవాలి కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఇంకా
ఎక్కువ మాట్లాడితే మీరేమంటారు, ఇది పోయి అది వస్తుంది రేపు హైలైట్. దిస్ ఈజ్ వేర్ ఐ ఆమ్ టుడే.